ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ స్టార్ట్ అయింది. మీరు కూడా లాస్ట్ టైం ఎవరికైతే ఫైల్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువ రీఫండ్ తెచ్చుకుందాం అని చెప్పేసి 10% కమిషన్ 5% కమిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? అయితే ఒక్క సెకండ్ ఆలోచించండి. ఆల్రెడీ లాస్ట్ 3 yearsగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్ని నోటీసెస్ ఇచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఈ ఇయర్ కూడా దానికి తక్కువేం ఉండదు. ఆల్రెడీ ఏఐ యూస్ చేసుకొని చాలా నోటీసెస్ మళ్ళీ ఇష్యూ చేయడానికి రెడీగా ఉంది. సో మీరు ఏదైతే రియల్గా రీఫండ్ తెచ్చుకుంటారో అది మాత్రమే రీఫండ్ తీసుకొని తప్పితే మీరు ఎక్స్ట్రా రీఫండ్ కోసం కకృతిపడి ఈ లేని డిడక్షన్స్ కానీ లేని ఎగ్జామ్షన్స్ కానీ చూపించి అనవసరంగా రిస్క్లో పడద్దు. 1,00,000 రూపాయల రీఫండ్కి మీరు తిరిగి 1.5 lakhs నుంచి 4 lakhs దాకా పే చేయాల్సి రావచ్చు నెక్స్ట్ ఇయర్ తర్వాత. వెంటనే నోటీస్ రాకపోవచ్చు కానీ నెక్స్ట్ 2 to 3 yearsలో ఖచ్చితంగా నోటీస్ వస్తుంది. ఇంకోటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, న్యూ రిజ్యూమ్కి అసలు ఎగ్జామ్షన్స్ అనేవి 99% ఉండదు. ఓన్లీ 1% చాలా మినిమల్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఊరికనే అన్ని ఎగ్జామ్షన్స్ పెట్టించేసి వాళ్ళెవరో చేశారు నాకు సంబంధం లేదంటే గవర్నమెంట్ మీ మాట విందు. కేవలం మీరు మాట మాత్రమే వింటుంది. మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. సో జాగ్రత్తగా ఫైల్ చేసుకోండి ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.